పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ లోక్సభ నుంచి 33 మందిని, రాజ్యసభ నుంచి 45 మందిని విపక్షాల ఎంపీలను సస్పెండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా రాజ్యసభ లోక్సభలో రెండు సభల్లోనూ పార్లమెంటుకు సంబంధించినటువంటి రెండు సభల్లోనూ నిరసన ధ్వనులు వినిపించాయి. విపక్షాలు పూర్తి స్థాయిలో ఆందోళన బాటలోనే ఉండాలని చెప్పి ఈరోజు ఉదయం జరిగినటువంటి 10 గంటలకు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మొన్న జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఇదే రకమైనటువంటి అంటే శుక్రవారం నాడు కొంతమంది ఎంపీలను రాజ్యసభలోనూ లోక్సభలోనూ సస్పెండ్ చేయడం జరిగింది. రాజ్యసభలో చైర్మన్, లోక్సభలో స్పీకరు ఇరువురు కూడా సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు 14 మందిని సస్పెండ్ చేసినప్పటికీ సభలో కనీసం సభకు హాజరు కాని ఎంపీని కూడా సస్పెండ్ చేశారనేటువంటి విషయాన్ని తరువాత కాంగ్రెస్ పార్టీ నిరసన సందర్భంలో చెప్పటంతో దాన్ని సరిదిద్దుకుంటూ ఈరోజు ఆ ఎంపీ పేరును కూడా చేరుస్తూ మొత్తం సభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి దాదాపు ఎంపీలందరినీ కూడా ఈరోజు సభ నుంచి ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం 81 మంది ఎంపీల వరకు ఇప్పటి వరకు సస్పెండ్ చేశారు. లోక్సభలో జరిగినటువంటి ఒక సెక్యూరిటీ పరంగా జరిగినటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, లోక్సభలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి ఒక సామాన్య వ్యక్తి నిరసన తెలియజేసే క్రమంలో ఒక రకమైనటువంటి పొగను విడుదల చేస్తూ తమ నిరసనను తెలియజేస్తూ లోక్సభ సెక్యూరిటీకి ఉల్లంఘనలు కలిగిస్తూ చేసినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన హోంమంత్రి సమాధానం చెప్పాలని, ప్రధానమంత్రి బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటం కంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చట్టసభలో మాట్లాడాలని, ఆ చట్టసభకు పూర్తిస్థాయి గౌరవం ఇవ్వాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అణిచివేసే విధంగా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తమ నిరసనను కొనసాగిస్తున్నామని, లోక్సభ పార్లమెంటుకే దిక్కు లేనప్పుడు, పార్లమెంటుకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తారో చెప్పాలని చెప్పి ఈరోజు ఎంపీలంతా డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా శుక్రవారం నాడు, అంతకుముందు గురువారం రోజు కూడా సభలో నిరసనలు తెలియజేసినటువంటి విపక్ష ఎంపీలు అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ 2 చోట్ల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఆందోళన చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి, దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఉభయ సభల్లో దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని, విచారణ పురోగతిని తెలియజేస్తూ పార్లమెంటుకు ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తున్నారు, పార్లమెంటుకే భద్రత లేని పరిస్థితుల్లో ప్రజలకు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటువంటి విషయాలన్నింటినీ స్పష్టం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలంతా ఈరోజు ధర్నాలకు, అదేవిధంగా పార్లమెంటు హౌస్ లోపల వెల్లోకి వెళ్ళటము, ఇలా అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే పాత పార్లమెంట్లోంచి కొత్త పార్లమెంట్లోకి మారిన తర్వాత, కొత్త పార్లమెంట్ భవనంలోకి మారిన తర్వాత ఇరువైపులా అంటే లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ వెల్లోకి ఎటువంటి సభ్యుడు స్పీకర్ పోడియం దగ్గరికి కానీ, రాజ్యసభ చైర్మన్ పోడియం దగ్గర కానీ ఏ ఒక్క సభ్యుడు రావద్దు, వస్తే సస్పెండ్ చేస్తాము, వస్తే సభ నుంచి బహిష్కరిస్తాము అనేటువంటి సంకేతాలను ఇప్పటికే ఇచ్చారు. ఆ మేరకు సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లకార్డులు ప్రదర్శించొద్దు, నినాదాలు ఇవ్వద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, దాంతోపాటు లోక్సభ వెల్లోకి కానీ రాజ్యసభ వెల్లోకి కానీ రావద్దు, వస్తే మాత్రం సభ్యులపైన వేటు వేస్తాము అని చెప్పి ఇప్పటికే ఇరువైపులా సభాపతులు అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో సభాపతులు స్పష్టం చేసిన మీదట దానిపై కూడా విపక్ష సభ్యులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటం అనేది ఒక ప్రాథమిక హక్కు, దాన్ని కూడా హరించి వేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇరువైపులా అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో సభ్యులపైన వేటు వేసే విధమైనటువంటి వ్యవహారమే చూస్తున్నారు తప్ప, సభ్యుల గొంతు నొక్కుతున్నారు తప్ప, సభ్యులు లేవనెత్తేటువంటి ప్రశ్నలకు కానీ, సభ్యులు లేవనెత్తేటువంటి అంశాలకు కానీ ఎటువంటి విలువ ఇవ్వటం లేదనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. దాంతోపాటు సభలో జరిగినటువంటి అలజడి, సభలో చోటు చేసుకున్నటువంటి భద్రత లేమి, వీటన్నిటిపైన కూడా విపక్ష ఎంపీలు తమ నిరసన గళాన్ని తెలియజేసేందుకు ఈరోజు ప్రయత్నించారు. ఎవరైతే సభలో నినాదాలు చేశారో, సభా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో, ఇవన్నీ సభా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీరందరినీ సభ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈరోజు 3 ప్రధానమైనటువంటి బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావాలి. ఐపీసీ, సిఆర్పిసి, దీంతోపాటు ఎవిడెన్స్ యాక్టు, ఈ 3 బిల్లులు గతంలో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఈ 3 బిల్లులకు పూర్తి స్థాయి మార్పులు చేర్పులతో
ఒక్కొక్క కొత్త తరహా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఉంది. ఆ నేపథ్యంలో ఐపీసీ సిఆర్పిసిలో వాళ్ళు అనుకున్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి విధానాల ప్రకారమే చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు వాస్తవ విరుద్ధమైనటువంటి అంశాలకు ఎక్కువ తావిస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాలు ఏవి లేవు అనేటువంటిది విపక్షాలు చెప్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు 3 బిల్లులను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత తీసుకొస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం సభలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే సభా నియమాల ప్రకారం బులెటిన్ కూడా విడుదల చేసింది. కానీ ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ 3 బిల్లులు ఏమవుతాయి అనేటువంటి ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. మరోవైపు సభ్యులు సభకే అంటే పార్లమెంటుకే భద్రత లేనప్పుడు సిఆర్పిసి ఐపీసీ చట్టాల ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తారనేటువంటి అంశాలను కూడా ఈరోజు విపక్ష సభ్యులు లేవనెత్తుతున్నారు. సభ సమయాలకు సభలో తాము లేవనెత్తేటువంటి అంశాలకు ప్రాధాన్యత లేనప్పుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని చెప్పి ఆ నేపథ్యంలోనే తాము ఈ రకమైనటువంటి ఆందోళనకు పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి విపక్షాలు చెప్తున్నారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో తాము ఈ సభలో నిరసన తెలియజేస్తున్నాం అనేది ప్రజలకు చేరువ చేస్తామని చెప్పి విపక్ష ఎంపీలు చెప్తూ ఉన్నారు. ఇవేమీ పట్టించుకోనటువంటి లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ సభలో నినాదాలు చేశారు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు అనేటువంటి అనేక విషయాలను ప్రధానమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల ఈ రోజు వరకు శుక్రవారం ప్లస్ ఈ రోజు 2 రోజుల్లో కలిపి మొత్తం 81 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా తీర్మానం చేయడం జరిగింది. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో సభ కార్యకలాపాలు పూర్తయ్యేలోపు అంటే 22వ తేదీ లోపు ఎవరైతే సస్పెండ్ చేశారో ఎంపీలందరిపైన వేటు వేస్తున్నట్లుగా వీరెవరూ సభా కార్యకలాపాలకు హాజరు కావద్దని చెప్పి స్పీకరు రాజ్యసభ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. ఓవర్ టు స్టూడియో.